సీనన్న ఇవాళ మన దేశంలో 2 కోటి తీర్పులు వచ్చినాయి అన్న. ఒకటేమో కేరళ నుంచి, ఒకటేమో కలకత్తా నుంచి. నాకు అర్థం కాదు ఏంటంటే, ఒక అమ్మాయి ప్రేమించినోడిని ఇంకో పెళ్లి చేసుకుందామని ఆ ప్రేమించినోడికి విషం ఇచ్చి చంపేసింది. ఇంకో చోట ఏంటంటే, ఒక అమ్మాయిని దారుణంగా రేప్ చేసి గొంతు బిచ్చికి రక్తం వచ్చేట్టు కొట్టి చంపేశాడు. తీర్పు ఎట్లా వచ్చిందంటే, కేరళలో చంపేసిన అమ్మాయికేమో ఉరిశిక్ష చేశారు. ఏంటంటే ఇది అరుదైన కేసు, ఇది దేశానికి మంచి మెసేజ్ పోదు అని. ఇక్కడ కలకత్తాలో ఒక అమ్మాయిని రేప్ చేసి చంపినోడికి ఇది అరుదైన కేసు కాదు, జీవిత ఖైదు సరిపోయింది అన్నారు. ఇక్కడ హింస రేప్ చేసి చంపడంలో ఉందా, విషమించి చంపడంలో ఉందా? ఇది నేను ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే, వ్యవస్థ రాంగా, లేకపోతే తీర్పులు రాంగా, లేకపోతే నాకు అర్థం వీళ్ళు కరెక్ట్ ఉంటే నేను ఆలోచించడం రాంగా అర్థం కావట్లేదు. ఒక అమ్మాయిని దారుణంగా రేపు చేస్తే అది అరుదైన కేసు కాదు, ఒక అబ్బాయికి విషయం ఇచ్చి చెప్తే అది అరుదైన కేసు అంట. అంటే అది కూడా నేరమే. అమ్మాయి చంపింది తప్పి, వీడు చంపింది తప్పి. కానీ ఇందులో హింస ఎందులో ఉంది? ఒక రేప్ చేసిన దాంట్లో ఉంది. కానీ అది అరుదైన కేసు కాదంట, వాడి జీవిత ఖైదు అంట. ఒక అబ్బాయికి విషయం ఇస్తే అది అరుదైన కేసు, ఉరి శిక్ష అంట. సెల్యూట్ భయ ఈ దేశానికి, ఈ దేశ చట్టానికి, ఈ దేశ న్యాయస్థానానికి. నాకైతే అర్థం కావట్లేదు. నేను ఒకవేళ తప్పుగా మాట్లాడితే నాకు తెలియదులే, కానీ కోర్టు గురించి నాకైతే నిజంగా అర్థం కావట్లేదు భయ.